బహుళ ఏకాదశి సందర్భంగా ఈ స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 4 గంటల నుండి తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తొలుత అభిషేకం జరిగింది. తర్వాత అలంకారం చేశాం. దేవస్థానంలో ప్రత్యేక శేఖర దర్శనము, స్పెషల్ దర్శనము, ఉచిత దర్శనము, అభిషేక మండపం జరుగుతున్నాయి. అదే టికెట్ మీద అక్కడ అభిషేకం చేయించుకుని తర్వాత స్వామివారి దర్శనానికి వస్తూ ఉన్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు వచ్చిన్నారు, ఇంకా వస్తారని చెప్పని ఆ అంచనా ఉంది. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు దేవస్థానం వారు చేయడం జరిగింది. అదే ప్రకారంగా భక్తులందరూ కూడా శ్రీ స్వామివారి దర్శించుకుని స్వామివారి కృపపాత్ర కావాలని చెప్పని కోరుకుంటున్నాం.